బాగున్నా చెల్లె పోయేమో లైన్లో రాకుండా నేను పక్కకించి పంపించిండ్రా. ఇక ఈ పిల్ల ఎక్కడికించి వచ్చిండ్రమ్మా? గోల్నాక నుంచి వచ్చిన. బాగానే దూరంకించి వచ్చిండ్రు. ఏడ దిగిన చెల్లి మరి? బైక్ పైన వచ్చినాం, హస్బెండ్ ఇద్దరం కలిసి వచ్చినాం. మెల్లగా ఆయన దింపేసి నువ్వు నా మెల్లగా ఇటు పక్కకించి వస్తున్నావు. ఆ బాబు అక్క వాళ్ళ బాబు, హస్బెండ్ పంపించలేరు. ఇక నీకంటే కడుపున్న దాన్ని పంపించిండ్రా అమ్మ. ఇగో ఇంత గానం లైన్లు వాంగ మరి నేను నీ ఎంబడి పంపిస్తారా? మంచిగానే ఎత్తున్నారు కదా, నిమ్మలంగా మెల్లమెల్లగా బావు, మంచిగా మొక్కుకో. ఏడికించి వచ్చినవురా పిల్లగా? ఓ పార్చిగుట్టాల అమ్మ పోరలిగో. ఏంది మన దందేంది, చదువేంది, ఏం కథ? చదువుకుంటున్నావు కానీ మరేమన్నా మొక్కుకోనికి వచ్చినవా లేకపోతే ఏంది? సెకండ్ ఇయర్ పాస్ కాదు. చదవవారా? అమ్మవారే పాస్ చేయాలనా? నువ్వు చదవాలి కదా జరంతా. ఇటు చూడు, చదువుతా అంటున్నాడు. మీ అమ్మ పేరు ఏంది? భాగ్యమ్మ. ఇటు చదువుతా అంటున్నాడు, జర చదివేదాకా చూడు నువ్వు. మంచిగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొంతమంది చదువుకోనికి మొక్కనికి వచ్చిండ్రు పోరలు అంతా. పెద్దోళ్ళేమో పెళ్ళిళ్ళు మొక్కనికి వచ్చిండ్రు. బాగానేనక్క. కొంతమంది ఏమో ఊర్లలోకించి వచ్చిండ్రు. అక్క ఏడికెంచి? ఏ ఊరళ్ళు? అంబర్పేట దిక్కించి వచ్చిర్రు. ఏం మొక్కనికి వచ్చినావక్క? ఇక్కడ అమ్మగారు, అత్తగారు అక్కడ అంబర్పేట. ఇప్పుడు అమ్మగారు ఇంటికి వచ్చినావు. వాళ్ళు మరి బోనాలు పట్టుకురాలేదా? పొద్దున్నే కొనేది, మేము అత్తగారి ఇంటికి వెళ్ళొచ్చు. అత్తగారు ఇంటికి వెళ్ళేసి వచ్చినావు. అమ్మ నువ్వేడికించి ఏ ఊర్లకించి వస్తున్నావు? ఇక్కడే బాలనగర్కించి వస్తున్నారు. కడుపుతోటి ఉన్న ఆడపిల్లలను, సంటి పిల్లలు ఉన్న ఆడపిల్లలను, హ్యాండిక్యాప్ పిల్లలను ఇగో ఇట్లకించి బయటకించి పంపించేసి పక్కకించి పంపిస్తున్నారు. నిమ్మలంగా నిమ్మలమే కదా, సంతోషమేనా? ఏడికించి వచ్చిన? బాలనగర్కించి బిజన్ తీసుకొని వచ్చింది ఈ అక్క. కొత్త దిగినా కానీ మనం గుడి కాడికేంచి గుడి వెనకకేంచి మొదలు పెట్టి నడుస్తూ ఉంటే ఆడికేంచి షురు చేసి 2-3 కిలోమీటర్ల పైన నడుచుకుంటూ వచ్చినాము. దగ్గర 2 కిలోమీటర్లు అంత నడిచినట్టున్నానమ్మ. నేను నడుచుకుంటా ఏంట గాలికాడికి వచ్చిన మస్తు దూరం నడుచుకుంటూ వచ్చిన. మస్తు పెద్దగా ఉన్నది లైను. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏ గాలిపోంటి చూసినా ఆ గాలిపోంటి మస్తు పబ్లిక్ వస్తూనే ఉన్నారు.